పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చీడ పీడ విరగడైపోయిందట. జంగం స్ట్రైట్ ట్రాన్స్ఫర్ టు ఏలూరు. జంగం కోసం యంత్రాంగంలో మినీ యుద్ధం. ఇక్కడ పీడా వదిలి అక్కడ చెద మొదలై ఆ బాధితులు ప్రస్తుతానికి హ్యాపీ. అక్కడ ఉద్యోగులు ప్రస్తుతం హమ్మయ్య అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్లకు ఇన్ని రోజులు పట్టిన చీడ వదిలిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ జంగం ఇక్కడి నుంచి ఏలూరు ట్రాన్స్పోర్ట్ కావడంతో అందరూ హ్యాపీగా ఉందట. మొత్తం మీద ఒక చీడపీడ విరగడైందని బాధితులందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. శ్రీకాకుళంలోని అన్ని ప్లేస్లలోనూ ఈ కొబ్బరికాయలు కొట్టడం మొదలైపోయింది. ఇన్నాళ్ళు తమను పట్టిపిడించిన ఒక అవినీతి అక్రమాల పుట్ట, ఒక నియంత ఇంత ఈజీగా వదిలించుకుంటామని ఎవరూ అనుకోలేదట. ఇక్కడ వదిలేసిన ఆ చీడపీడ మరో చోటానికి ప్రస్తుతానికి బదిలీ అయింది. అక్కడ కూడా సరిగ్గా ఉంటే ఓకే, లేదంటే అదే అక్రమార్కుడిపై అక్కడ కూడా ఇలాంటి మినీ ఉద్యమం ఉద్యోగుల సమస్యలతో మొదలవుతుందట. ఇక ఆ జంగం గురించి కొంతైనా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎంత శ్రీకాకుళంలో ఉద్యోగులకు హ్యాపీగా ఉన్నప్పటికీ ఆ జంగం కూడా మనిషే కాబట్టి కాస్తంత మాట్లాడుకుందాం. ఎంత అక్రమార్కుడైనా అవినీతిపరుడైనా నియంత అయినా ఆయన గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సిందే. చెప్పుకోకపోతే ఇక్కడ మాది కూడా తప్పవుతుందని మాకున్న డౌట్ అనుమానం. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వ్యవస్థలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని పదే పదే ఫిర్యాదులు అక్షర శిల్పంకు వచ్చాయి. ఆధారాలతో సహా కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై అక్షర శిల్పాన్ని ఆశ్రయించారు. ఈలోపే చాలా మంది ఇతర దగుల్బాజీలందరూ ఫోన్లో బెదిరింపులు అదింపులు చేస్తున్నారు. ఈ తాటాకు చెప్పులకు బెదిరేది లేదని పదే పదే చెప్పాం. వివాదాస్పద అధికారి కోసం కొమ్ము కాసేవాళ్లు చాలా మంది ఉండొచ్చు, కానీ అలాంటి వారి లేఖ విషయానికి బెదిరిన పరిస్థితి ఇక్కడ లేదు. ఇక వివరాలతో మాట్లాడుకుందాం. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నివారణ మరియు నియంత్రణ చట్టం 2017 అనేది హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన ప్రభావితమైన వ్యక్తుల హక్కులను రక్షించే ప్రోత్సహించే కేంద్ర చట్టం. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తిని నిరోధించడం, నియంత్రించడం, ఆ వ్యాధి బారిన పడిన ప్రభావితమైన వ్యక్తులకి చట్టపరమైన మానవ హక్కులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ చట్టం సెప్టెంబర్ 10, 2018 అమల్లోకి వచ్చింది. ఇది ఆరోగ్య సంరక్షణ ప్రదాతల హక్కులను కూడా రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఈ చట్టం కలంకం, వివక్షతను పరిష్కరిస్తుంది. సేవలను పొందేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేస్తుంది. అవకాశవాద సంరక్షణ నిర్వహణకు సంబంధించిన రోగ నిర్ధారణ సౌకర్యాలను అందిస్తుంది. వేగవంతమైన పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర స్థాయిలో అంబుడ్స్మన్, సంస్థ స్థాయిలో ఫిర్యాదులు, అధికారి రూపంలో బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని కూడా ఈ చట్టం అందిస్తుంది. ఈ వ్యవస్థ చేసే విషయాలను మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అయితే ఈ వ్యవస్థలో ఇలా ఏమి జరగకుండా ఒకే ఒక్కడు స్వార్థంగా తన అవసరం కోసం, తన ధనార్జన కోసం, తన జీవితం మాత్రమే హ్యాపీగా ఉండడం కోసం ఎంతో మంది జీవితాలన్నింటినీ నాశనం చేస్తున్నాడు. ఒక సమర్థవంతమైన లక్ష్యం తయారైన ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు. అసలే ఎయిడ్స్తో చాలా మంది కుమిలిపోయి బాధితులుగా ఉంటారు. వారి జీవితాలను చక్కదిద్దడానికి ఈ వ్యవస్థ ఏర్పడింది. ఇలాంటి వ్యవస్థలో ఈ అక్రమార్కుడు డబ్బు కోసం బరితెగిస్తున్నాడని రాశాం. ఈ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులందరే అతని టార్గెట్ అని, ఆ ఉద్యోగుల్ని నానా రకాలుగా హింసించి ఆయన గత 10 ఏళ్లుగా పాతుకుపోతున్నాడని రాశాం. ఉద్యోగులు పురుషులైతే వారందరికీ డబ్బులు వసూలు చేయమని వేధింపులు, ఉద్యోగులు మహిళలైతే ఇంకో రకంగా వేధింపులు, ఇలా అందరినీ టార్గెట్ చేస్తూ ఇప్పటికీ వ్యవస్థను కుళ్ళిపోయినట్లు చేసిన వ్యక్తిగా ఆయన ముద్రపడ్డాడు. మొదట పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీటీసీ సలహాదారులుగా జాయిన్ అయ్యాడు. అక్కడ వివాదాస్పద వ్యక్తిగా అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. 2006లో లెప్రా సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అక్రమ మార్గాల్లో జోనల్ కోఆర్డినేటర్గా విశాఖకి ఎంపికయ్యారు. ట్రైడాట్స్ రక్త పరీక్షలు కిట్లు అమ్ముకుంటున్నాడని, అవినీతికి పరాకాష్ఠగా మారాడని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇలాంటి విషయాల్ని ఆయన ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి అధికారిగా కొంతమంది అండదండలతో చెలరేగిపోవడానికి కూడా కథనంగా మొత్తం అంతా రాసాం. ఆ రాసింది ప్రచురించడం విషయంలో ఎలాంటి రాజీ పడబోమని మేము ఆ వార్త రాసిన తర్వాత ఫలితాల కోసం మాత్రం ఆలోచించలేదు. భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మ చేయడం మాత్రమే మా పని, ఫలితం అనేది దేవుడు ఇచ్చేది. ఇక జరగవలసింది ఎలాగో జరిగింది. ఇప్పుడు దేవుడి రూపంలో, జిల్లా యంత్రాంగం రూపంలో ఆయనపై తీసుకున్న చర్యల పట్ల మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు. కేవలం హేతుబద్ధంగా ఉండడం మాత్రమే మాకు తెలిసిన నియమం. ఆయన నేరుగా ఏలూరుకి బదిలీ చేసింది. ఆ తర్వాత పరిణామాలు కూడా మాకు తెలియవు. ఆ బాధితులు చెప్పడంలోనే చూచాయిగా తెలిసింది. ఇక బదిలీ జీవం మొత్తం తేటతెల్లమైంది. అందులో చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా సరే అతిగా ప్రవర్తిస్తే అది ఏ రంగంలోనైనా అతి సర్వత్రా వజ్రయేత్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మేం తోపులం,
నేనెవరో తెలుసా? మేము ఏదైనా చేయగలం అనుకుంటే అది కాస్త నడ్డి విరిగి కింద పడిపోయేలాగా జాడించి కొడుతుంది. దానికి ఉదాహరణగానే ఈ జీవోలో మనం చూడాల్సి ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.